ప్రజాప్రతినిధిగా సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన ఎమ్మెల్యే ప్రోటోకాల్ వ్యవహారాలకు పరిమితం అవడం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని నాయుడుపాలెం ఎంపీటీసీ వెంగయ్య పేర్కొన్నారు. తక్షణమే ప్రజా సమస్యలపై దృష్టి సారించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. మన ఎమ్మెల్యే గారిని సూటిగా ఒకే ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఒక ఎమ్మెల్యేగా ఎక్కడ ఉండాలి? ఎర్రపాలెం నియోజకవర్గంలో ప్రజల మధ్య ఉండాలి. మీరు నిత్యం లేచి హైదరాబాద్లో ఏదో ఒక టీవీ ఛానల్ డిబేట్ పెట్టుకుంటూ కూర్చుంటున్నారు. ప్రజలు మిమ్మల్ని మర్చిపోతున్నారని చెప్పేసి 10 రోజులకు 20 రోజులకు నెలకు ఒక రోజు చేసి ఏదో ఒకటి మాట్లాడాలి. కాబట్టి ఇక్కడ మాట్లాడడానికి ఎటువంటి అవకాశం లేదు మీకు. ఎందుకంటే ఎలక్షన్ బాబు గారు ఎర్రపాలెం నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి గురించి మాట్లాడాలని మీకు లేదు కనుక ప్రోటోకాల్ అనే పదవిని ఈ అభివృద్ధి డెవలప్మెంట్ అని పక్కన పెట్టేసే దానికోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. నేను మిమ్మల్ని ఒకటే సూటిగా అడుగుతున్నాను. గ్రామ స్థాయిలో వచ్చేపాటికి సచివాలయంలో సర్పంచ్ పక్కన సీటు కావాలంటారు, సీట్లు కూర్చుంటారు. మండలం దగ్గరికి వచ్చేపాటికి ఎంపీపీ గారి దగ్గర సీటు కావాలంటారు, ఎంపీటీ గారి దగ్గర సీటు కావాలంటారు, ఆ దగ్గర కూర్చుంటారు. జిల్లా స్థాయి పోయేసరికి జిల్లా పరిషత్ మీటింగ్ మాట్లాడతారు, అక్కడ సీట్లు కూర్చుంటారు. మీరు ఇదే క్రమంలో సచివాలయానికి వెళ్ళేసి సమావేశాలు పోయేసి అక్కడ కూర్చొని ప్రజా సమస్యలు మీరు ఎందుకు డిస్కస్ చేయరు? అక్కడికి వెళ్ళరు. ఏంటంటే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, ఎలక్షన్ బాబు గారి మీద ఏదో ఒకటి నిర్ణయాలి. ప్రోటోకాల్ అదే మీ ఆయుధం, అంతకుమించి ఏమీ లేదు. ప్రోటోకాల్ గురించి మాట్లాడడానికి మీకు లేదు కనుక మీరు ఎంతవరకు తగ్గించుకుంటే చాలా మంచిదని మా అభిప్రాయపడుతున్నాయి మేము. అదేవిధంగా ముందు రోజుల్లో ఎలక్షన్ బాబు గారు ఇంకా ఉత్సాహంతో కూడా ఎర్రపాలెం డెవలప్ చేస్తారని చెప్పేసి మేము వ్యక్తం చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.